గుడికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరూ ముందుగా నందిని దర్శించుకుంటారు. దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా సరే తమ కోరికలను నంది చెవిలో రహస్యంగా చెబుతుంటారు. నందిని పరమశివుడి వాహనంగా పూజిస్తారు. కానీ అసలు ఈ నంది ఎవరు? వేల సంవత్సరాల క్రితం నాటి హరప్పా నాగరికత శిలాశాసనాల్లో కూడా ఒక రహస్యమైన మూపున ఉన్న ఎద్దు కనిపిస్తుంది. ఆ హరప్పా నాగరికత 3500 నుంచి 4500 ఏళ్ల నాటిది. అంటే నందీశ్వరుడి చరిత్ర అంతకంటే పాతదా? దీని వెనుక ఉన్న మిస్టరీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రళయానికి కారణమయ్యే హాలాహలాన్ని మింగిన ఏమీ కానివాడు, రావణుడి కంటే కూడా ఎంతో బలవంతుడు అయిన ఆ గొప్ప శివభక్తుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో శివుడి పరమభక్తుడైన నందీశ్వరుడి కథ. నంది కేవలం ఒక వాహనం కాదు. వేదాలు, పురాణాలు, యోగా, జ్యోతిష్యం, ఆయుర్వేదంతో పాటు ఎన్నో శాస్త్రాల్లో అపారమైన జ్ఞానం, గొప్ప పాండిత్యం ఉన్న ఒక పండితుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపై దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయం అది. ఎటు చూసినా వినాశనం, అశాంతి రాజ్యం ఏలుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో హిమాలయాల ఒడిలో శిలాదముని అనే ఒక గొప్ప మహర్షి నివసించేవాడు. ఆయన జీవితం మొత్తం జ్ఞానం, తపస్సు, సాధనలతోనే గడిచిపోయేది. ఆయన పరమశివ భక్తుడు. ఎప్పుడూ శివధ్యానంలోనే మునిగిపోయిండేవాడు. వేదాలను అవపోసన పట్టిన గొప్ప పండితుడాయన. ఆయన కుటీరంలో ఎప్పుడూ మంత్రాల శబ్దాలు మారుమోగుతూ ఉండేవి. శిలాదమునికి ఏ లోటు లేదు. కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న మెదులుతూ ఉండేది. తన తర్వాత తనకున్న ఈ అపారమైన జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారని ఆయన మదనపడేవాడు. తన జీవితమంతా కేవలం తపస్సు చేస్తూ వేదాలను అభ్యసించడానికి అంకితం చేశానని ఆయన అనుకునేవాడు. తన జ్ఞానాన్ని పంచడానికి తనకు వారసులు ఎవరూ లేరని శిలాదముని బాధపడేవారు. అందుకే తనకు ఒక సంతానం కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. దానికోసం తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడో సాధారణ ప్రదేశంలో కాదు, గంగోత్రిలోని అత్యంత ఎత్తైన మంచుతో కప్పబడిన శిఖరాలకు ఆయన ప్రయాణమయ్యారు. ఏ సాధారణ మనిషో, సన్యాసో అక్కడికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి చోట ఆయన తపస్సు మొదలుపెట్టారు. అది మామూలు ప్రదేశం కాదు. శరీరంలోకి దూసుకుపోయేంత కఠినమైన మంచుగాలులు వీచే ప్రదేశం. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ ఆయన తపస్సు ఆగలేదు. ఆయన నోటి నుంచి ఓం నమఃశివాయ అనే ఒకే ఒక్క మంత్రం మాత్రమే వినిపించేది. నెమ్మదిగా ఆయన తపస్సు ప్రభావం పెరగడం మొదలైంది. ఆయన శక్తి 3 లోకాలకు పాకింది. దేవతలు కూడా ఈ మార్పును గమనించారు. మొత్తం బ్రహ్మాండాన్ని ప్రభావితం చేసేంతటి శక్తివంతమైన తపస్సు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, శిలాద, నీ తపస్సుకు నేను ప్రసన్నమయ్యాను, వరం కోరుకో అన్నారు. శిలాదముని శివుడికి నమస్కరించి, ప్రభు, నాకు మీలాంటి ఒక కొడుకు కావాలి. అతనికి చావు ఉండకూడదు. అలాగే మీలాగే అపారమైన జ్ఞానం, శక్తి ఇవన్నీ ఉండాలి. చిరునవ్వు నవ్విన శివుడు తదాస్తు అన్నాడు. ఆ శిశువు నా అంశతో జన్మిస్తాడు. అతను కేవలం నీ కొడుకు మాత్రమే కాదు, నా భక్తికి ప్రతీక, ధర్మాన్ని రక్షించేవాడు కూడా అవుతాడని శివుడు వరమిచ్చాడు. మరుసటి రోజు మహర్షి యజ్ఞం చేయడానికి భూమిని శుద్ధి చేస్తున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. భూమి 2గా చీలి అందులోంచి ఒక దివ్యమైన వెలుగు బయటకొచ్చింది. ఆ వెలుగులోంచి ఏడుస్తున్న ఒక పసిబాలుడు కనిపించాడు. అది శివుడి వరమని మునికి అర్థమైంది. ఆ బాలుడి ముఖం ఒక తేజస్సుతో వెలిగిపోతోంది. శరీరమంతా బంగారు కాంతితో మెరిసిపోతోంది. అది చూసి శిలాదముని ఎంతో సంతోషించి ఆ బాలుడిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతనికి నంది అని పేరు పెట్టాడు. నంది అంటే ఆనందం, సంతోషం, అలాగే పరమ సుఖం అని అర్థం. నంది బాల్యం ఇతర సాధారణ పిల్లల బాల్యంలా సాగలేదు. అతను సాక్షాత్తు శివుడి అంశ. మిగతా పిల్లలంతా ఆటపాటల్లో మునిగి తేలుతుంటే నంది మాత్రం ఎప్పుడూ శివ సాధనలో లీనమై ఉండేవాడు. అతని ముఖంలో ఉన్న తేజస్సు చూస్తే చాలు, ఆ బాలుడు సామాన్యుడు కాదని ఎవరికైనా అర్థమవుతుంది. శిలాదముని నందికి కేవలం సాధారణ విద్యను మాత్రమే అందించలేదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల మీద అపారమైన జ్ఞానాన్ని అందించి నందిని గొప్ప మహాజ్ఞానిగా తీర్చిదిద్దాడు. వాటితో పాటు యోగా, ధ్యానం, జ్యోతిష్యం, ఆయుర్వేదంతో పాటు ఎన్నో శాస్త్రాలను కూడా నేర్పించాడు. అలా కాలం గడిచింది. కేవలం 8 సంవత్సరాల వయసులోనే నంది వేదాల్లో గొప్ప పండితుడిగా మారిపోయాడు. ఒకసారి వసంతకాలంలో మిత్ర, వరుణ అనే 2 అత్యంత అందమైన అప్సరసలు స్వర్గలోకం నుంచి ఆశ్రమానికొచ్చారు. వారి రూపం ఎంత అందంగా ఉందంటే చూసిన ఎవరైనా సరే వెంటనే మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఆ 2 శిలాదముని ఆశ్రమంలో అతిథులుగా బస చేశారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వింతను గమనించారు. వారి ఎదురుగా 8 ఏళ్ల వయసున్న ఒక చిన్న బాలుడు వేదాలు పఠిస్తున్నాడు. కానీ ఆ అప్సరసల మనసులో తమ అందం గురించి అహంకారం నిండిపోయింది.
ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ, చూడు, ఇతను కేవలం ఒక సాధారణ మానవ బాలుడు అని ఒక ఎగతాళి చేశారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జ్ఞానిలా ఉన్నాడు, అతను కొద్ది రోజుల్లోనే మరణిస్తాడు అని మరొకరన్నారు. అది విన్నప్పటికీ నందికి కోపం రాలేదు. దేవి, ఒకరి రూపాన్ని చూసి వారిని ఎగతాళి చేయడం అహంకారం అవుతుంది. అహంకారం ఎప్పటికైనా నాశనానికి దారితీస్తుంది అని నంది ప్రశాంతంగా బదులిచ్చాడు. అది విన్నాక కూడా ఆ ఇద్దరూ మౌనంగా ఉండలేదు. ఒక చిన్నపిల్లాడు మాకే నీతులు చెబుతాడా అంటూ మరింత అహంకారంతో మాట్లాడారు. ఆ మాటలు వినగానే నందికి విపరీతమైన కోపం వచ్చింది. ఏ అందం చూసుకుని మీరు ఇంతలా గర్వపడుతున్నారు? ఆ మీ అందం వెంటనే నాశనమవుతుంది అని ఆ అప్సరసలను శపించాడు. క్షణాల్లో వారిద్దరి శరీరం ఒక సాధారణ మనుషుల్లా మారిపోయింది. వాళ్ల అందం మొత్తం మాయమైపోయింది. ఏదో ఒక అదృశ్య శక్తి వారి అందాన్ని క్షణాల్లో లాగేసుకుంది. అప్పుడు వారికి నంది ముఖంలో సాక్షాత్తు ఆ పరమశివుడి తేజస్సు కనిపించింది. ఆ బాలుడు శివుడి అంశ అని వాళ్లకు అప్పుడు అర్థమైంది. వెంటనే ఆ ఇద్దరు అప్సరసలు నంది కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. అప్పటికి వాళ్ల అహంకారం అణిగిపోయింది. అప్పుడు నంది వారిని క్షమించి, మీరు గనక పూర్తి మనసుతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తే మీకు మీ అందం తిరిగొస్తుందని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత నంది పరమశివుడికి మరింత పెద్ద భక్తుడిగా మారిపోయాడు. కాలక్రమంలో నంది పెరిగి పెద్దోడయ్యాడు. అతని జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం ఉండేది. ప్రతి క్షణం ఆ మహాదేవుడికి సేవ చెయ్యాలి, ఆయనకు ఎప్పుడూ దూరం కాకూడదు అన్నదే ఆ లక్ష్యం. ఈ కోరికను నెరవేర్చుకోవడానికి అతను ఒక కఠినమైన తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మనుషులు బ్రతకడానికి ఏమాత్రం వీల్లేని హిమాలయ మంచు పర్వతాలను ఎన్నుకున్నాడు. కాలం గడిచిపోతున్నా సరే నంది తన తపస్సును ఏమాత్రం ఆపలేదు. అతని తపశ్శక్తికి ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా మారిపోయింది. కైలాస పర్వతం మీద ఉన్న శివుడు కూడా తన ప్రాణభక్తుడి పిలుపును విస్మరించలేకపోయాడు. ఒకరోజు శివుడు నంది ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన జటాజూటం నుంచి గంగ ప్రవహిస్తోంది. మెడలో పాము, కళ్లల్లో కరుణ ఉట్టిపడుతున్నాయి. నేను నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అని శివుడు అడగగానే, ప్రభు, నాకు వేరే ఏ వరము వద్దు, నేను ఎప్పుడూ మీ పాదాల చెంతే ఉంటూ మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి చాలు అని నంది అడిగాడు. అది విన్న శివుడు ఎంతో సంతోషించి నందికి ఎన్నో అద్భుతమైన వరాలిచ్చాడు. మొదటిది, నువ్వు నా గణాలన్నిటికీ ప్రథమాధిపతివి అవుతావు. నీ అనుమతి లేకుండా ఏ గణం కూడా ఏ పని చేయదు. రెండవది, నువ్వు కైలాస పర్వతానికి కాపలాదారుడిగా ఉంటావు. ఏ మహర్షి అయినా ఏ దేవత అయినా నిన్ను దాటుకుని కైలాసంలోకి అడుగు పెట్టాలి. ఇక మూడవది, నువ్వు కేవలం నా వాహనానివి మాత్రమే కాదు, నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడివి కూడా అవుతావు అని శివుడు వరాలను అనుగ్రహించాడు. ఆ తర్వాత శివుడు తన త్రిశూలాన్ని పైకెత్తి ఆ త్రిశూలం నుంచి వచ్చిన కాంతితో నంది మానవ శరీరం మారిపోయింది. అతను ఒక పెద్ద, ఎంతో బలమైన, అజేయమైన తెల్లటి వృషభంగా అంటే ఎద్దు రూపంలోకి మారిపోయాడు. అతని శరీరం మంచులాగా స్వచ్ఛంగా తెల్లగా ఉంది. అతని కొమ్ములు బంగారు కాంతితో మెరుస్తున్నాయి. కానీ నందికి సంబంధించి ఎవరికీ తెలియని ఒక మిస్టరీ ఇంకా మిగిలే ఉంది. నందికి సముద్ర మథనానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ రహస్యం. ఎన్నో సంవత్సరాల క్రితం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. సముద్ర మథనంలో ఎన్నో విలువైన రత్నాలు బయటకొచ్చాయి. ఆ తర్వాత హాలాహలం అనే భయంకరమైన విషం కూడా పుట్టుకొచ్చింది. దీనినే కాలకూట విషం అని కూడా అంటారు. ఆ విషం బయటకు రాగానే దాని వేడికి సృష్టి మొత్తం కాలిపోయే పరిస్థితి ఏర్పడింది. దేవతలు, రాక్షసులు అందరూ భయంతో పరుగులు తీశారు. అప్పుడు పరమశివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ బ్రహ్మాండాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ భయంకరమైన హలాహలాన్ని తన చేతుల్లోకి తీసుకుని మింగేశాడు. కానీ ఆ విషం ఎంత ప్రమాదకరమైందంటే సాక్షాత్తు ఆ శివుడు కూడా దాని వేడిని తట్టుకోలేకపోయాడు. అందుకే ఆ విషాన్ని తన గొంతులోనే ఆపేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు నీలకంఠుడు అని పేరొచ్చింది. అయితే శివుడు ఆ హాలాహలాన్ని తాగుతున్నప్పుడు కొన్ని విషపు చుక్కలు కింద పడ్డం మొదలయ్యాయి. అందరూ దాన్ని చూస్తున్నారు, కానీ ఎవ్వరూ దాన్ని ఆపలేకపోయారు. అప్పుడే శివుడి వాహనం పరమ భక్తుడు అయిన నంది అక్కడికి చేరుకున్నాడు. భూమి మీద పడుతున్న ఆ విషపు చుక్కలను తన నాలుకతో నాకేశాడు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ విషం వల్ల నందికి ఏం కాలేదు. ఆయన శరీరం మీద ఎలాంటి ప్రభావం పడలేదు. ఆయన శక్తి ఏమాత్రం తగ్గలేదు. సాక్షాత్తు మహాదేవుణ్ణే ప్రభావితం చేసిన ఆ విషం నందిని ఏమీ చేయలేకపోవడం చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు. అప్పుడే నందీశ్వరుడి అసలైన శక్తి ఏంటో దేవతలకు, రాక్షసులకు అర్థమైంది. వెంటనే వాళ్ళంతా శివుడికి, నందికి ప్రణామం చేశారు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మనకు నంది కేవలం శివుడి వాహనంగా, శక్తివంతమైన దేవుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన వాహనం, ప్రేమ కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి. పురాణాల ప్రకారం నందికి సుయస అనే కన్యతో వివాహం జరిగింది.
కానీ సుయస ఒక సాధారణ స్త్రీ కాదు. ఆమె ఎంతో శక్తివంతమైన ఒక వానర రాజు కూతురు. ఆమెకు రాజ్యంలో సిరి సంపదలకు సుఖ సంతోషాలకు ఏమాత్రం లోటు లేదు. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ శివభక్తిలోనే లీనమై ఉండేది. ఆమెకు అధికారం మీద కానీ డబ్బు మీద కానీ వ్యామోహం లేదు. ఆమె జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం శివుడిని ఆరాధించడం. కానీ సుయస తండ్రి ఆలోచనలు వేరుగా ఉండేవి. తన రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన రాకుమారుడికిచ్చి తన కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆయన సుయస దగ్గరకు వెళ్లి ఈ ప్రస్తావన తీసుకురాగానే ఆమె సున్నితంగా తిరస్కరించింది. తన జీవితం పూర్తిగా శివుడికి అంకితం అని చెప్పింది. కానీ ఆ మాటలు ఆమె తండ్రికి నచ్చలేదు. సుయస భక్తికి ఎన్నో ఆటంకాలు కలిగించడం మొదలుపెట్టాడు. దాంతో సుయస తన రాజభోగాలన్నిటినీ వదిలేసి అడవికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక అందమైన నది ఒడ్డున కఠినమైన తపస్సు మొదలుపెట్టింది. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చివరికి పరమశివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. సుయస, నీ భక్తికి నేను సంతోషించాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అని మహాదేవుడు అడిగాడు. నాకెంతో ఇష్టమైన భక్తుడు, నా గణాలకు అధిపతి అయిన నందితో నీ వివాహం జరుగుతుందని శివుడు వరం కూడా ఇచ్చేశాడు. ఆ మాట వినగానే సుయస మనసు ఆనందంతో ఉప్పొంగింది. మరోవైపు నందికి కూడా ఈ వివాహం తెలిసి ఆయన కూడా ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత కైలాస పర్వతం దగ్గర ఒక అద్భుతమైన వివాహ వేడుక జరిగింది. చుట్టూ దేవతలు, ఎంతోమంది ఋషి పుంగవుల మధ్య ఆ వివాహం జరిగింది. ఈ మొత్తం బ్రహ్మాండం సాక్షిగా ఆ దివ్య వివాహం అత్యంత వైభవంగా ముగిసింది. అలా నంది సుయసల వివాహం పూర్తయింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న అత్యంత అందమైన విషయం ఏంటయ్యా అంటే, ఇద్దరూ పరమశివుని భక్తులే. తమ జీవితాన్ని పూర్తిగా మహాదేవుడికి అంకితం చేసిన వాళ్లే. అయితే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు ఏమైంది? అతని పతనం అక్కడి నుంచే మొదలైందని చెబుతారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు అపారమైన శక్తి, తెలివితేటలు, జ్ఞానం ఉన్న ఒక గొప్ప రాజు. 3 లోకాలను పరిపాలించినవాడు. ఎంతోమంది దేవతల్ని తన బానిసలుగా మార్చుకున్నవాడు. ఎన్నో సంవత్సరాల తపస్సుతో బ్రహ్మ శివుడి లాంటి మహాశక్తులను మెప్పించాడు. రావణుడు కూడా పరమశివ భక్తుడే. కానీ అతనికున్న అతిపెద్ద బలహీనత అహంకారం. తనలో ఉన్న ఆ అహంకారంతోనే తనను తాను 3 లోకాలకు దేవుడిగా భావించుకునేవాడు. తనకు నచ్చినట్లుగా ప్రవర్తించేవాడు. ఈ ప్రపంచంలో తనకు సాటి లేదు అనుకునేవాడు. ఆ నమ్మకమే రాను రాను గర్వంగా మారింది. గర్వం మనిషితో ఎన్నో తప్పులు చేయిస్తుంది. శివుడి ముందు తన శక్తిని ప్రదర్శిస్తే ఆయన మరింత సంతోషిస్తాడని రావణుడు అనుకున్నాడు. అదే ఆలోచనతో హిమాలయాలకు వెళ్లి కైలాస పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. సాక్షాత్తు ఆ మహాదేవుడు నివసించే ప్రదేశం అది. తన శక్తివంతమైన చేతులతో ఆ కైలాస పర్వతాన్ని పైకెత్తాడు. ఒక్కసారిగా భూమి మొత్తం కంపించిపోయింది. ఆ సమయంలో కైలాస పర్వతం దగ్గర నంది కాపలాగా ఉన్నాడు. నంది మహాదేవుడి ద్వారపాలకుడు, అలాగే గణాలకు అధిపతి. రావణుడిని చూసిన నంది వెంటనే హెచ్చరించాడు. ఇది నీ శక్తిని ప్రదర్శించే సమయం కాదు రావణ అన్నాడు. మహాదేవుడు ఇప్పుడు తపస్సులో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఆయన తపస్సుకు భంగం కలుగుతుందని నంది వారించాడు. కానీ అప్పటికే రావణుడి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి. ఏది తప్పో ఏది ఒప్పో ఇప్పుడు ఒక ఎద్దు నాకు చెబుతుందా అంటూ గట్టిగా నవ్వాడు. నందిని చూసి హేళన చేస్తూ అవమానించాడు. దాంతో నందికి విపరీతమైన కోపం వచ్చింది. అహంకారంతో ఈరోజు నువ్వు నా రూపాన్ని చూసి ఎగతాళి చేశావు అని నంది కోపంగా అన్నాడు. ఏ వానర రూపాన్ని చూసి నువ్వు సాధారణ జంతువు అని నవ్వుతున్నావో అదే వానరులు ఒకరోజు నీ బంగారు లంకను నాశనం చేస్తారని శపించాడు. సరిగ్గా అదే సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన కాలి బొటన వేలును కింద మోపగానే రావణుడు ఆ పర్వతం కింద ఇరుక్కుపోయాడు. అప్పుడు కానీ రావణుడికి తన తప్పు అర్థం కాలేదు. వెంటనే మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ తనను క్షమించమని కోరాడు. అతని భక్తిని చూసిన శివుడు అతన్ని క్షమించాడు. కాలం గడిచి రామాయణ యుగం వచ్చింది. రాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ నంది ఇచ్చిన శాపం నిజమైంది. వానర సైన్యంలో గొప్ప యోధుడైన హనుమంతుడు లంకను కాల్చేశాడు. కాబట్టి ఇది నంది యొక్క చరిత్ర, నంది యొక్క భక్తి పారవస్యం. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు మనం కోరికలను నంది చెవిలో ఎందుకు చెబుతామో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పరమశివుడు ఎప్పుడూ లోతైన సమాధిలో లేదా ధ్యానంలో ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా ఆయన్ను నేరుగా పిలిస్తే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుంది. అందుకే ప్రతి కోరిక నందీశ్వరుడికి చెబితే నందీశ్వరుడు పరమశివుడికి ఆ కోరికను చేరవేస్తాడట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.